Nobody can stop this flow. Hallelujah. Hallelujah. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయం దేవుడు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ఇంకా సజీవంగా ఉన్నందుకు భూమి మీద మరి ఒక దినం దేవుడు మనకి అవకాశం ఇచ్చినందుకు భూమి మీద మరి ఒక దినం దేవుడు పని ఉందని జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు దేవుని స్తుతించడానికి మరి ఒక దినం దేవుడు ఇచ్చారని ఆయన స్తుతిస్తూ ఈరోజు మనం మన దినాన్ని ప్రారంభిద్దాం. ప్రతి దినం దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నారు. ప్రతి దినం దేవుడు సూటిగా మాట్లాడుతూ సూటిగా హెచ్చరిస్తూ సూటిగా మనతో ఎలా నడుచుకోవాలి, అన్ని విషయాల యందు ఎలా యుక్తిగా ఉండాలి, ఎలా మనం ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి అన్ని చెబుతున్న దేవుడు ఈరోజు పునరుద్ధానపు దినం రోజున మనం ఎలా మరి సంఘంగా తయారవ్వాలి అని, ఇంకా అనేక సంఘాల గురించి ఏమేం ప్రార్థన చేయాలి అని మనకి వాక్య రూపేణ మనకి సూచించారో కొన్ని విషయాలను మనం ఈరోజు చూసుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, ఈరోజు మనం మార్నింగ్ ప్రేయర్కి యాడ్ అవుతున్నాం అంటే ప్రార్థించడానికి, విని నిద్రపోవడానికి కాదు, విని విడిచిపెట్టడానికి అసలే కాదు. అండ్ వింటున్నాను అనుకుంటూ నిద్రపోతున్న దౌర్భాగ్య స్థితిలో మాత్రం ఉండొద్దని ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాం. దయచేసి ప్రతి మాట కూడా హృదయాల్లోనికి వెళ్ళనిద్దాం. పలుకుదాం అన్నమాట, ప్రతి మాట నా హృదయంలోనికి వెళ్ళును గాక. ప్రతి మాట నా హృదయంలోనికి వెళ్ళును గాక. ప్రతి ఆలోచన నేను స్వీకరించినట్లుగా దేవుడు నాతో మాట్లాడును గాక అని చెప్పండి. ప్రతి ఆలోచన స్వీకరించినట్లుగా నా హృదయంలోనికి వెళ్ళును గాక. ఆమేన్. అందుకే ప్రభు ఒక మాట సూటిగా చెప్తున్నారు, ఆ మాటను చదువుకుందాం రండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. 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 ఏం చెప్తున్నారు చూడండి. ఇదే పేతురు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, గడిచిన కాలంలో మనం చదువుకున్నాం. ఏమనంటే తాను ఈ గుడారంను విడిచిపెట్టవలసి వస్తుందని చెప్పి, ఆ సమయం ఆసన్నమైందని ప్రభు వలన నాకు తెలిసింది అని చెప్పి చెబుతున్న అదే పేతురు. ఆ మాటలు 2వ పత్రికలో చూడగలం. కానీ అదే పేతురు ఇప్పుడు అన్ని విషయముల గురించి ఒక ఆలోచన చెప్తున్నారు. ఏమని? అన్నిటి అంతం సమీపమై ఉన్నదట. చెప్పండి, అన్నిటి అంతం సమీపమైందని. అన్నిటి అంతం సమీపమైనది. ముఖ్యంగా ఇక్కడ చెప్తున్న మాట మన ప్రవర్తన విషయమై అన్నిటి అంతం సమీపమైందట. ఎండ్ టైం అన్నిటికీ కూడా సమీపమైందని అర్థం. చూడండి, ఏదైనా ఒకటి ఎండ్కి వచ్చింది అంటే దాని ప్రాముఖ్యత పెరుగుతుందని అర్థం. ఏదైనా ఒక విషయం ఎండ్కి వచ్చిందంటే ఏం పెరుగుతుంది? దాని ప్రాముఖ్యత పెరుగుతుంది, దాని ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఆదిలో ఉన్న ఆసక్తి మరలా అంతంలో మరి ఎక్కువ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక పొలం ఉందనుకోండి, ఆ పొలంని సిద్ధపరిచి దున్ని విత్తి ఆ మొలకలు వచ్చి వాటిని కాస్త
మరలా నారు నాటి అంతవరకు కూడా ఆ భూమిలో చాలా పని ఉంటుంది. ఇక మెయింటెనెన్స్ ఎలా, పురుగు పట్టకుండా అవి ఎదుగుతూ ఎరువులు వేసుకుంటూ, ఆ మెయింటెనెన్స్ టైంలో అంత ఎక్కువ పని ఉండదు. ఒక్క పర్సన్ హ్యాండిల్ చేయగలరు. ప్రతిరోజు పొలానికి వెళ్ళి కంచె చూసుకొని ఎరువులు వేసుకుంటూ నీళ్లు పట్టుకుంటూ 1-2 పర్సన్స్ ఆ పొలాన్ని హ్యాండిల్ చేస్తారు. కానీ అంతం సమీపమైంది అనుకోండి, ఆ పొలం యొక్క అంతం అంటే ఏంటి? కోత సమయం. పలకండి, ఏం సమయం? కోత కోత సమయం. సమయం. కోత సమయం. కోత సమయం ఎంటర్ అయ్యేసరికి ఆ పొలం యొక్క యజమాని మనస్సులో ఎలా ఉంటుంది? కోత త్వరగా కోయాలని. ఆమేన్. ఇంకా చూడండి, ఆ మొదట్లో నాటినప్పుడు ఉన్నవారు కూడా దేని కొరకు ఎదురు చూస్తారు? కోత కొరకే కోత ఆ పొలం యొక్క పంట చేతికొచ్చే సమయం కొరకే ఎదురు చూస్తారు. నేను అంటాను, నాటే సమయం ముఖ్యమా, కోసే సమయం ముఖ్యమా? చెప్పాలి. కోసే సమయం. నాటే సమయం ముఖ్యమా, కోసే సమయం ముఖ్యమా? కోసే సమయం. కోసే సమయమే ముఖ్యం. అదే రీతిగా అన్నిటి అంతము సమీపమైందట. అన్నిటి యొక్క అంతం సమీపమైంది. సో అది ప్రారంభంలో కంటే కూడా అంతంలో ఆసక్తి పెరిగింది, అంతంలో ఆశ పెరిగింది. ఇప్పుడు ఆ పొలం చూసి అసూయ పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుందాం. ఆ పొలం చూసి నాటేటప్పుడే, విత్తనం వేసేటప్పుడే, దున్నేటప్పుడే అసూయ పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుందాం. నేను అంటాను, కోత సమయం వచ్చేసరికి వాళ్ళ అసూయ ఇంకా ఎలా మారుతుంది? అది కూడా తారాస్థాయికి చేరుతుంది. అది ఆసక్తి తారాస్థాయికి చేరుతుంది, అసూయ తారాస్థాయికి చేరుతుంది. ఇదే రీతిగా ప్రతి స్వభావం, ఇంకా ప్రతి ఆలోచన, ఇంకా ప్రతి క్యారెక్టర్ అన్ని కూడా తారాస్థాయికి చేరుతాయి. నిజానికి వాటి యొక్క మాక్సిమం లెవెల్స్ కి రీచ్ అవుతాయి. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, నీ పొలంలో చొరబడాలని శత్రువు ఎక్కువ ఎదురు చూస్తాడా, లేదా ఆ పొలం మీద రోజు చూస్తున్న యజమాని ఎక్కువగా అలా ప్రతి కన్నం, ప్రతి ఏరియా, ప్రతి సందు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని యజమానుడు ఎదురు చూస్తాడా, అపవాది ఎదురు చూస్తాడా? ఈ పొలం మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ ఎవరు పెడతారు? చెప్పనా, యజమానుడు ఆ పొలంను కాపాడుకోవాలని శ్రద్ధ పెడితే, శత్రువు ఆ పొలంను పాడు చేయాలని శ్రద్ధ పెడతాడు. ఏనాటికి కూడా శత్రువు జయించకుండానట్లు పొలంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవుదురు గాక. ఆమేన్. పొలంలో ప్రతి ఒక్కరి యొక్క ఆసక్తి లెవెల్స్ పెరుగును గాక. ఆమేన్. మెలకువ లెవెల్స్ పెరుగును గాక. ఆమేన్. మెలకువ లెవెల్స్ పెరుగును గాక అని పలుకుతున్నప్పుడు ఆ పొలము ఎంత ప్రాముఖ్యమో నీకు అర్థమైతే, అప్పుడు నిద్రపోమన్నా సరే నిద్ర పట్టదు. ఎన్ని ఏరియాల్లో మనం చూస్తున్నాం మెలకువగా ఉండమని. అది కేవలం నిద్ర విషయంలో మాత్రం కాదండి.
మత్తు విషయంలో మాట్లాడుతున్న మాట. దేని వలనైనా సరే మత్తు కలిగి ఏమర్పాటుగా ఉండొద్దని హెచ్చరిస్తున్న మాటయే ఈ మెలకువగా ఉండమని చెప్తున్న మాట. ఈరోజు మొట్టమొదటిగా మనం ఏం ప్రార్థన చేద్దామంటే, యోహాను సువార్తలోనే యేసు ప్రభు చెప్పారు ఆల్రెడీ కోతకి సమయం అయిందని. యోహాను సువార్తలో అంటే యేసు ప్రభు ఇంకా భూమి మీద ఉన్నప్పుడే ఆయన చెప్పారు, పొలము తెల్లబారి కోతకి సిద్ధమైనట్టుగా ఉందని. అప్పుడు పేతురు పత్రిక రాసే టైంకి అన్నిటి అంతం సమీపమైందని చెప్పడానికి పెద్ద సందేహమేమీ లేదంటాను. యేసు ప్రభు పీరియడ్ కే ఆయన చెప్పిన మాట పొలము తెల్లబారి కోతకి సిద్ధంగా ఉందన్నారు. ఇప్పుడు మెలకు అనేది మరి ఎక్కువ అవ్వాలి. ఒక పొలంలో ఉన్న రైతుకి కోత సమయం వచ్చేసరికి నిద్ర పట్టదు. కోత సమయానికి ఎలా ఉంటుంది తెలుసా? చేతికి వస్తుందా లేదా, చేతికి రావాలి, పంట చేతికి రావాలి. ఒక పక్కన సంతోషం, ఇంకొక పక్కన ఆందోళన. సరి అయిన పని వారి కొరకు వెతుకులాట. జీతం సిద్ధపరచుకునే పని వారిని వెతుకుతారు. జీతం సిద్ధపరచకుండా ఎంతమంది పని వారిని పెట్టుకోవాలో ఏ రైతు కూడా ఆలోచన చేయడండి. పొలము ఎలా ఉందో ఆ పొలమును బట్టి పని వారిని రెడీ చేసుకుంటూ ఆ కోతకు వచ్చిన పని వారికి జీతం కూడా సిద్ధపరచుకున్న ఒక రైతు ఉంటే, నేను అంటాను, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వని ఎరిగి ఉండగా అని పలికినప్పుడు, అలాగనే మీరు చెడ్డవారయ్యుండి మీ పొలమును కాచుకోవడం మీకు తెలిసి ఉండగా, మరి పరలోకమందున్న తండ్రి మంచి ఈవుల్ని ఇవ్వడా అని చెప్పినట్టు, పరలోకమందున్న తండ్రి తన పొలములో శ్రద్ధ నిలబడా అని ఈరోజు అడుగుతున్నా. హల్లెలూయా. దేవుడు కలిగి ఉన్న ఆశ, దేవుడు కలిగి ఉన్న ఆసక్తి, దేవుడు కలిగి ఉన్న ఆలోచన ఆయన బిడ్డల్లోనికి వ్యాపించునుగాక. ఆమేన్. ఒక కుటుంబంలో ఉన్నవారు తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు వారి పిల్లల్లోకి ప్రవహిస్తాయి. తల్లిదండ్రులకు ఎవరితోనైనా వ్యాజ్యం ఉంటే పిల్లలు వారితో పొత్తులు పెట్టుకోరు. హలో, పెట్టుకుంటారా? పెట్టుకోరు. అదే రీతిగా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ శక్తితో కూడా నీకు సంబంధం ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. శత్రు యొక్క ఆసక్తి ఆ పొలమును పాడు చేయాలని, కానీ దేవుని యొక్క ఆసక్తి ఆ పొలము పంట చేతికి రావాలని. హల్లెలూయా. అసలు బాప్తిస్మిచ్చిన యోహాను గారు యేసు ప్రభుని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్న సమయమే విత్తనాల గురించి మాట్లాడేశారు. బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఈ యేసు ప్రభుని గుర్తుపట్టడానికి బాప్తిస్మం ఇస్తున్నానని చెప్పినప్పుడు, ఇశ్రాయేలీయులకి యేసు ప్రభుని కనపరచడానికే నేను బాప్తిస్మం ఇస్తున్నానని చెప్పినప్పుడు, ఆయన ఎక్కువగా చెప్పిన మాట ఆయన చేత ఆయన చేతిలో ఉందని. ఇక ఆయన చెరుగుతూ
పొట్టును సెపరేట్ చేస్తారని, కళ్ళెమును బాగు చేసి ఆ ధాన్యంను కొట్లో వేస్తారని, పొట్టును కాల్చి వేస్తారని చెప్పలేదా? యేసు ప్రభుని పరిచయం చేస్తున్న సమయమే అంతం ఎలా ఉంటుందో చెప్పేసిన ప్రవచన వాక్కులవి. నేను అంటాను ప్రవచనాత్మకమైన పరిచయం. చెప్పండి అన్నమాట. హల్లెలూయా. ప్రవచనాత్మకమైన పరిచయం. హల్లెలూయా. గ్రహిద్దాం, అన్నిటి అంతం సమీపమైంది. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. అంతం సమీపమైందంటే నేను ఎలా ఉన్నాను? 3 రకాలు. ఇద్దరు ఆసక్తికరంగా ఉంటారు. ఒకరు కాపాడేవారు, 2 పాడు చేసేవారు. ఏ చింత లేనివాడు సోమరివాడు. 3 కేటగిరీస్. అర్థమైందా? ఒకటి ఎవరు? పొలమును కాపాడుతూ పొలం కొరకు ఎదురు చూస్తున్న వాడికి నిద్ర పట్టదు. అటువంటి వారు. పొలమును ఎలా పాడు చేయాలని ప్లాన్ చేసేవాడికి కూడా నిద్ర పట్టదు. వాళ్ళిద్దరు కూడా ఆసక్తి లెవెల్స్ చాలా హై పీక్స్ లో ఉంటాయి. కానీ ఏ చింత లేనివాడు ఎవరండి? సోమరివాడు. వాడికి పొలం మీద ఆశ ఉండదు. నేను అంటాను పొలంలో భాగం కూడా ఉండదు. సోమరివాడికి ఏముండదు. వాడికి ఏమైనానూ దొరుకుదని ఆశిస్తాడు, కానీ వాడికి ఏమీ దొరకదు. అసలు ఆశ లేదు వాడికి. సో ఈ 3 కేటగిరీస్ లో మనం ఎక్కడ ఉన్నామని ప్రశ్నించుకుంటూ ఈరోజు ఒకసారి ప్రార్థన చేద్దాం. వాడబారని మహిమ కొరకు ఎదురు చూస్తున్న మనం అన్నిటి అంతం సమీపమైంది. ఇప్పుడు పొలము కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. అంతం సమీపమైనప్పుడు ఒక పొలం పట్ల ఒక వ్యక్తికి ఉండే ఆలోచన ఎలా ఉంటుందో అలా ఈరోజు మన ఆలోచన ఎలా ఉంది అనే ప్రశ్నతో మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఏదైనా ఆలోచన లేకుండా ఉన్నామా? మన ప్రాణాత్మ దేహములకి ఈరోజు ఆ అలర్ట్నెస్ అందును గాక. ఆమేన్. ఒక ఎగ్జామ్ రాస్తున్న వాడు అలా ఒక స్పీడ్ లో రాసుకుంటూ పోతున్నాడు అనుకుందాం. కానీ ఒక అలర్ట్ సౌండ్ వినపడింది. ఏమని అంటే ఇంకా ½ an hour ఉందని. అప్పుడు స్పీడ్ పెరుగుతుందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. అలా ఈరోజు ఈ శబ్దం మన ప్రవర్తనను అలర్ట్ చేయను గాక. ఆమేన్. మన జర్నీని అది కొంచెం అలర్ట్ చేయను గాక. ఆమేన్. స్పీడ్ పెరుగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా ఎవరన్నా ప్రార్థన అందుకోండి. స్తోత్రములు ప్రభా, వందనాలు తండ్రి. స్తోత్రం రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, మీకే స్తోత్రములు నాయన. అన్నిటి అంతము సమీపమై ఉందని చెప్పుచుండగా నా తండ్రి ప్రభా, నాయన యేసుక్రీస్తు ప్రభుల వారు నాయన నా తండ్రి శరీరధారి అయి ఉన్నప్పుడే నా ప్రభా పొలము నాయన తెల్లబారి కోటకు వచ్చిందని చెప్పి ఉండగా నా తండ్రి, మరి పేతురు పత్రికలో నా తండ్రి పేతురు గారు రాసిన ప్రకారము అన్నిటి అంతము సమీపమై ఉన్నదని చెప్పుచుండగా ప్రభా నా తండ్రి పొలము ఎక్కువ అంతము కోతకు సమయం అవుతున్నప్పుడు నాయన నా తండ్రి, మరి మేము ఎలా ఉన్నాము అని ప్రశ్నించుకునే వారముగా మా ఆశ, మా ఆసక్తి, మా శ్రద్ధ మేము ఎక్కడ నిలిపి ఉన్నామని, మా ఆలోచనలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించుకుంటుండగా ప్రాణాత్మ దేహములకు ఈ దినమున నా తండ్రి అలర్ట్నెస్ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రములు
నాయన మీకే వందనాలు. ఈ శబ్దము నా తండ్రి ప్రభా అంత కోతకు సమయం అయి ఉన్నదని ఈ శబ్దము మా యొక్క ప్రవర్తనను అలర్ట్ చేయనుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు వందనాలు ప్రభా నాయన. మీకే స్తోత్రములు తండ్రి. మా జర్నీ అంతయు కూడా అలర్ట్నెస్ ని దయచేసినందుకు వందనాలు ప్రభా నాయన. ఆశ ఆసక్తి ఇకను మా ఆలోచనలు అన్నీ కూడా మాక్సిమం లెవెల్లోనికి తారాస్థాయిలోనికి చేరినట్లుగా నా తండ్రి మా పొలములు ఎలాగూ ఉన్నాయో అని ఈ దినమున ప్రతి ఒక్కరము ప్రశ్నించుకొని ప్రతి ఒక్కరము శ్రద్ధ వహించి ఏ ఏరియాలో ఉన్నామని కాపాడబడు ఏరియాలో ఉన్నామా, పొలమును కాపాడుకుంటున్న ఏరియాలో ఉన్నామా, పొలమును ఎలా పాడు చేస్తున్న వాడి ఏరియాలో ఉన్నామా, లేదా ఏ చింత లేని సోమరి వాణి ఏరియాలో ఉన్నామా అని ప్రతి ఒక్కరము ప్రశ్నించుకొని ప్రభా నా తండ్రి మా ప్రవర్తనను కాచుకున్నటకు మెలకువగా ఉండటకు విశేషమైన కృప నిమ్మని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అన్నిటి అంతం సమీపమైంది అని చెప్తున్నప్పుడు మన గ్రహింపు, మన కోణం, చూసే దృష్టి ఎలా ఉండాలి అంటే, ఈరోజు ఒక పొలమును చూస్తూ ఆ పొలం ఎండింగ్ కి వస్తే, ఆ పొలం అంతంకి వస్తే, కోతకి వస్తే, అక్కడ ఉన్న యజమానుడు, అక్కడ ఉన్న పనివారి యొక్క దృష్టి ఎలా ఉంటుందో మన దృష్టి కూడా అలా మారాలి. ఆమేన్. ఆమేన్. అయితే కొంచెం ముందు భాగానికి వెళ్దాం, తర్వాత భాగాన్ని కూడా ధ్యానించుకుందాం. 2 పేతురు రాసిన ఇదే మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. 3. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఏంటంట? ఏం చాలును అని చెప్తున్నారు? ఇంకా చాలు అని చెప్తున్న ఒక మాట కదా. దేనికి చాలు? పోకిరి చేష్టలు చేయడానికి కానీ, దురాశల ప్రకారం నడుచుకొని దానికి కానీ, మద్యపానం అంటే ఈ తాగుపోతుల విందు, ఇవన్నీ, అల్లరితో కూడిన ఆట పాట. ఈ కాలంలో అల్లరితో కూడిన ఆట పాటలు ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా? ఇంకొక మాట అడగనివ్వండి, మద్యపానపు పార్టీలు ఎక్కువయ్యా తక్కువయ్యా? ఎక్కువే. పోకిరి చేష్టలు ఎక్కువయ్యా తక్కువయ్యా? ఎక్కువే. అన్ని ఎక్కువయ్యాయి. అంతం సమీపించినప్పుడు ప్రతిదీ కూడా ఎక్కువ అవుతుంది. అదే రీతిగా ఇవన్నీ ఎక్కువయ్యాయి. ఇంకా చూడండి, చేయదగని విగ్రహ పూజలు ఎక్కువయ్యా తక్కువయ్యా? ఎక్కువ. ఎంతగా ఎక్కువయ్యాయి అంటే, మా ఏరియాలో నీకంటే ఎత్తైన విగ్రహం, నీ ఏరియా కంటే మా ఏరియాలో విగ్రహం చిన్నదా పెద్దదా? ఇంకా పెద్దది. చేస్తున్న సంక్షేమ కార్యాల కంటే కూడా విగ్రహాలని నిలబెట్టడానికి ఇస్తున్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ. అప్పుడు అది ఎక్కువైందా తక్కువైందా? ఎక్కువైంది. ఇప్పుడు ఉన్నవి చాలా అన్నట్టు కొత్త విగ్రహాలు కూడా తయారవుతున్నాయి.
అయితే ఇక్కడ విషయం మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండిన కాలము ఇక చాలట. అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి ఇష్టం నువ్వు నెరవేరిస్తే నువ్వు వాళ్ళ కుమారుడివి. ఇక్కడ పేరుకేమో దేవుని బిడ్డ, చేస్తున్న క్రియలేమో అన్యజనుల ఇష్టం నెరవేర్చుచున్న క్రియ. ఆవిడ ఎవరి బిడ్డ నిజానికి? దేవుని బిడ్డనా? కాదు. పేరు దేవుని బిడ్డనే, క్రియ దేవుని క్రియ కాదు. మనం ఆల్రెడీ అదే టాపిక్ లో ఉన్నాం. నా క్రియలు అంతం వరకు చేయువాడు నేను జయించి సింహాసనం మందు కూర్చున్నట్టు వాణిని కూడా కూర్చోబెడతానని ప్రభు చెప్పారు. ఇప్పుడు ఏ క్రియలు మనకు ఎక్కువయ్యాయట? ఇవన్నీ క్రియలు ఎక్కువైన కాలంనే మనం చూస్తున్నాం. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, ఇలా నెరవేర్చుచుండిన జీవితంకు ఇక చెక్ పెట్టమని. హల్లెలూయా. అంతే కదా, ఇలా నెరవేర్చుచున్న ఒక కాలానికి ఇక ఏం పెట్టమని, ఇంకా చాలు అని చెప్తున్నారు. గతించిన కాలమే ఇవన్నీ నెరవేర్చిన అనుభవం, ఇక చాలు. వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అంటూ బ్రతికిన కాలం ఇక చాలు. పక్కవారితో చేయగలిపి చెప్పండి, వాళ్ళేమనుకుంటారో అని బతికిన కాలం చాలని. వారేమనుకుంటారో అని బ్రతికిన కాలం చాలు. హలో, పక్కవారితో చేయగలిపి చెప్పండి, వారేమనుకుంటారో అని చాలు. ఆ కాలం ఇక చాలు. నీ ఇంటెన్షన్ నీకు బానే ఉన్నావేమో, కానీ వాళ్ళు ఏమనుకుంటారో అని వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యావు కదా, ఆ కాలం ఇక చాలు. కానీ నువ్వు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టినప్పుడు నువ్వు అనుభవించే లేదా నువ్వు నెక్స్ట్ నీ ప్రయాణంలో వచ్చే పరిస్థితి కూడా ఎలా ఉంటుంది ఇక్కడ చెప్పారు. అది కూడా చదువుదాం చూడండి. 4వ వచనం చదవండి. మొదటి పేతురు 4వ అధ్యాయము మొదటి వచనం అక్క. 4వ వచనం రా. 4వ అధ్యాయం 4వ వచనం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఏం జరుగుతుంది? ఇంతకు ముందు వారితో కలిసి మీరు పరిగెత్తారు, ఇప్పుడు పరిగెత్తట్లేదు. అందుకు వారు బా సూపర్ రా నువ్వు అని అనట్లేదు నాన్న. మరి ఏం చేస్తున్నారట? దూషిస్తున్నారు. బాబోయ్, వాళ్ళు ఏమనుకుంటారో అని అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాం కదా. ఇప్పుడు సెపరేట్ అవుతున్న సమయం దూషణ ఎదురవుతుంది. ఈ దూషణకి భయపడే కదా ఇంతకాలం పరిగెట్టింది. ఈ దూషణకి భయపడే కదా ఇంతకాలం ఆ పోకిరీ చేష్టల్లో కలిసి పాలు పంపులు పొందింది. ఈ దూషణకి భయపడే కదా మద్యపానం చేసింది, విగ్రహాల చుట్టూ తిరిగింది, అల్లరితో కూడిన ఆటపాటలు, అన్ని వ్యవహారాల్లో వీరంతటిని కలిపి దేవుడు చెప్తున్న మాట దుర్వ్యాపారం. నేనంటే అనవసరమైన బిజినెస్. చూడండి, ఎవరైనా అనవసరంగా మాట్లాడుతున్న మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటాం. దాని అర్థం ఏంటి? వాడికి వ్యాపారం ఉందనా? కాదు, నీ పని నువ్వు చూసుకోమని అర్థం. అంటే నీ పనిని పాడు చేస్తున్నవి ఇవన్నీ. హల్లెలూయా. అనవసరమైన బిజినెస్ ఇది. చెప్పండి, ఇది అనవసరమైన బిజినెస్ అని. ఇప్పుడు నీ పనిలోనికి నువ్వు వస్తున్నప్పుడు వారి వలన వచ్చే దూషణను
నువ్వు పట్టించుకోకు. చెప్పండి, వారి వలన వస్తున్న దోషాన్ని నేను పట్టించుకోనని. వారి వల్ల వస్తున్న వారి వల్ల వస్తున్న దోషణ నేను పట్టించుకుంటున్నాను. వారి ఆలోచనలన్నీ ఇప్పుడు నీ మైండ్ లో వేసుకుని తిప్పడానికి నీకు టైం లేదు. చెప్పండి, వారి ఆలోచనలన్నీ నా మైండ్ లో వేసుకుని తిప్పడానికి నాకు టైం లేదని చెప్పండి. మైండ్ లో వేసి తిప్పడానికి నాకు టైం లేదని చెప్పండి. నాకు టైం లేదు. నీ టైం వేస్ట్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయమ్మా. ఇవన్నీ ఏంటి? టైం పాస్. ఇవన్నీ ఏంటి? టైం పాస్. హలో, నీకు టైం లేదు బిడ్డ. చెప్పండి ఇదే రేంజ్ లో హలో అని చెప్పండి. హలో హలో అని పిలవండి. నీకు టైం లేదు బిడ్డ అని చెప్పండి. నీకు టైం లేదు బిడ్డ. ఇప్పుడు చెప్పండి, నాకు కూడా టైం లేదని చెప్పండి. నాకు కూడా టైం లేదు. ఎందుకు? కారణం ఏంటి? అన్నిటి అంతం సమీపమైంది. హల్లెలూయా. దేనికి టైం లేదు? అన్నిటి అంతం సమీపమైందట. ఒక పొలం కోతకి వచ్చినప్పుడు ఎంత శ్రద్ధ ఉంటుందో అంతకు మించిన శ్రద్ధ మన ప్రవర్తన విషయంలో మనకు ఉండాలి. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందామా? మన ప్రవర్తన కాచుకోవడం విషయంలో మనమే మెలకువగా ఉండాలని ప్రార్థన చేసుకుందామా? చేయండి. స్తోత్రం రాజా. నాయనా తండ్రి, ఎవరి ఇచ్చలు మేము నెరవేర్చుట కొరకే ఆశపడుతున్నామో తండ్రి, వారి బిడ్డలమైతేనే వారి ఇచ్చలు నెరవేర్చడానికి ఆశపడతామన్న మాటని గుర్తు చేస్తూనే ప్రభువ, అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు పరిగెత్తిన కాలము చాలు అని, ఆ పరుగు చాలు అని ప్రభువ అయ్యా, మరి ఒక మారు మీరు ఈ దినమున్న ఈ ఉదయ కాలమున మమ్మల్ని హెచ్చరిస్తున్న నీ కృపలకై నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, మేము ఎవరి ఇష్టము నెరవేర్చుచుండుటకు నైనా పిలువబడిన వారము కాదు, కానీ ప్రభువ అయ్యా, మమ్మల్ని విమోచించినటువంటి నీ చిత్తము నెరవేర్చుటకే పిలువబడిన వారమని గుర్తెరిగి తండ్రి అయ్యా, ఇదిగో ఆ పరుగులో నుంచి మమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకుంటున్నటువంటి సమయములో మాకు దూషణలు తప్పవు అని, నిందలు తప్పవు అని, అయినను వాటన్నిటి గురించి ఆలోచించి ఆ సమయమును వ్యర్థం చేసుకోవద్దని మరి ఒక మారు మీరు చెప్తున్నందుకు మీకు స్తోత్రము రాజా. అవునయ్యా, అన్నిటి అంతము సమీపించి ఉన్నటువంటి ఈ సమయములో అనవసరమైనటువంటి సమయమును నా ప్రభువ వ్యర్థము చేస్తున్న తంత్రములను గుర్తెరిగిన తండ్రి అయ్యా, ఏది మేలైనదో ఆ పరుగులోనే మేము ముందుకు సాగుటకు మాకు సహాయం దయచేయండి రాజా. ఎక్కడ కట్ చేసినవి అక్కడ కట్ చేసుకున్నటకు మాకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, సమయం ఎక్కువగా లేదు అని మరలా 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 మీరు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, మా పరుగు యొక్క వేగమును పెంచమని మరలా మీరు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు తండ్రి, ఈ ప్రయాణంలో రాజా నాయన ట్రాక్ మారుతున్న ఈ సమయంలో వస్తున్న ఏ మాటలకి, ఏ దూషణలకి కూడా మా హృదయంలో చోటు లేకుండా సంపూర్ణంగా మా ప్రవర్తనను కాచుకుంటూ పరిగెత్తుటకు సహాయం దయచేయండి. అవునయ్యా, మా ప్రవర్తనను కాచుకొనుట మా బాధ్యత అయి ఉండగా పరిశుద్ధాత్ముడా మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనవసరమైన ఏ బిజినెస్ లో కూడా నా తండ్రి అయ్యా, మా సమయము కానీ మాలో మీరు ఇన్వెస్ట్ చేసిన ఏ శ్రేష్టమైనది వ్యర్థము కాకుండా రాజా, నీ చిత్తము నెరవేర్చుటకే పరిగెత్తుటకు ప్రత్యేకపరచబడిన వారమై మా ఘటములను మేము కాపాడుకుంటూ ముందుకు వెళ్ళుటకు మీరే మాకు సహాయం దయచేయమని ఆయన లేని నీ కృపకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థించి యేసు నామములో పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు మనం మన పాత ప్రవర్తన ఎలా ఉందో చూసుకున్నాం. అది విడిపోయి వచ్చినప్పుడు ఎటువంటి అనుభవాలు ఉంటాయో ప్రభు ఎలా చూపించారో చూసుకున్నాం.
అసలు మనం ఏ కాలంలో ఉన్నామో చూసుకున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? పక్క వారిని అడగండి, మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు ఏం చేయాలి? వాటిలో మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు, అంతే కదా? మరి ఇప్పుడు ఏం చేయాలి? అంతం సమీపించింది, ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి చూద్దామా? రండి వెళ్దాం. 8-9 వచనాలు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. తనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయుడి. ఇప్పుడు మనకు ఉన్న పని ఏంటి? అంతం సమీపం అయిందట. ఇప్పుడు ఏం చేయమని చెప్తున్నారు? సనుక్కోకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయండి. హల్లెలూయా. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు, మీతో మాట్లాడుతున్నారా? మరి ఇప్పుడు ఏం చేయాలి? దుర్వ్యాపారం వద్దు. ఏ వ్యాపారం, అనవసరమైన బిజినెస్ లో ఇంతకాలం వెళ్ళిన కాలం ఇంకా వద్దు. ఆల్రెడీ పొలం ఎక్కడుంది? ఎండింగ్ వచ్చేసింది, టైము ఇంకా లేదు. ఇప్పుడు ఏం చేయమంటున్నారు? మన బాధ్యత ఏంటి? ఒక్కటే, ఒకడికొకడు ప్రేమ చూపించుకోండి. మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలట. అది ఆ మాట ఒకసారి చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును. సో ఒకడి పాపం ఇంకొకడు ఎత్తి చూపించకుండా ప్రేమ కలిగి ఉందాం. పలకండి ఆ మాట, ప్రేమ కలిగి ఉందాం అని చెప్పండి. ప్రేమ కలిగి ఉందాం. వాడు ఎలాంటి వాడో తెలుసా? ఆమె ఎలాంటిదో తెలుసా? ఆమె ఏం చేసిందో తెలుసా? ఇవన్నీ మనకు అక్కర్లేదు. అది నా బిజినెస్ కాదు చెప్పండి. నా బిజినెస్ కాదు. అది నా బిజినెస్ కాదని చెప్పండి. అది నా బిజినెస్ కాదు. ఇప్పుడు నా పని ఒక్కటే, ఏంటి? ప్రేమ అనేక పాపములను కప్పును అని చెప్తున్న లెవెల్ ఆఫ్ ప్రేమ ఇప్పుడు మనకు కావాలి. వాడు ఏం చేశాడో ఎత్తి చూపించే ప్రేమ కంటే అవన్నీ కప్పి విడిచిపెట్టి మన ప్రయాణంలో కొనసాగే ప్రేమ మనకు కావాలి. నిన్ను ఆపేసే ప్రేమ కంటే నిన్ను ముందుకు నడిపించే ప్రేమ కావాలి. చెప్పండి అన్నమాట. ఆపేసే ప్రేమ కంటే నీకు నడిపించే ప్రేమ కావాలి. ఇంకా చూడండి, గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. అదొక్కటేనండి పని. ఇప్పుడు అన్నిటి అంతం సమీపమైంది. హలో, పొలం నువ్వు వేసిన వాడు పొలం సంగతి చూసుకుంటాడు. ఆ పొలంను ఎలా కోత కొయ్యాలో, ఎలా ఏం చెయ్యాలో పనివారి కొరకు ప్రార్థన చేస్తే చాలు, దేవుడు పనివారిని పంపిస్తారు. కోత ఖచ్చితం, ధాన్యం రావడం ఖచ్చితం, పొట్టు ఎగిరిపోవడం కూడా ఖచ్చితం, ధాన్యం కొట్లల్లోనికి చేర్చబడడం కూడా ఖచ్చితం. అయితే మన పని ఏంటి? ప్రేమ కలిగి ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహవాసంగా కలిసి, ఒక మాట చెప్పనా, నువ్వు లోకంలో నుంచి వేరుపరచబడుతున్న సమయం నువ్వు దేవుని ప్రేమకు కనెక్ట్ అవుతున్నావు. నువ్వు దేవుని ప్రేమకు కనెక్ట్ అయిన తర్వాత ఉన్న పని నువ్వు పొందుకున్న ప్రేమతో ఇతరులని ప్రేమించడం. అదే నీ పని, ఇంకేం లేదు. ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? ముఖ్యమైన ఆజ్ఞ. ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంట? పూర్ణ హృదయం, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించడమే ముఖ్యమైన ఆజ్ఞ. ఇప్పుడు ముఖ్యమైన పని ఏంటంట? ఒకరినొకరు మిక్కటమైన ప్రేమతో ప్రేమించుకోవడమే పని. హలో, ప్రేమించుకోవడం అంటే ఈ లోకం చెప్తున్న ప్రేమ కాదు.
ఈ లోకం చెప్తున్నా ఆకర్షించుకుంటున్న ప్రేమలు కాదు, వాటన్నిటిని దాటి అతీతమైన అగపే ప్రేమ. హల్లెలూయా. ఇంకా చూడండి, సనుగు కొనకుండా ఒకడికొకడు ఆతిథ్యం చేయుడి. ఆతిథ్యం అంటే ఎవరికి ఇస్తాం? అతిథులకి ఇస్తాం, అంతేనా? ఆతిథ్యం ఎవరికి ఇస్తాం? అతిథులకి ఇస్తాం. అతిథులు అంటే ఎవరు? గెస్ట్ లో, లేకపోతే ప్రాముఖ్యంగా మన ఇంటికి వచ్చిన వారు అయి ఉంటారు. అవునా? అవునా? కానీ సంఘం అంతటిని ఉద్దేశించి చెప్తున్న మాట అది. ఏదో ఇంటికి వచ్చిన వాళ్ళకే కాదండి. నువ్వు దేవుని ఇంటిగా మారావా, నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా నువ్వేం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఎలా? సనుక్కుంటున్నా? నువ్వు పూర్ణ హృదయాన్ని దేవునికి ఎప్పుడైతే ఇచ్చావో అప్పుడు మాత్రమే ఈ లెవెల్కి వెళ్ళడం సాధ్యం. నాన్న వింటున్నారా? ఎప్పుడు ఇది సాధ్యం? ఈరోజు చెక్ చేసుకుందాం. ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నావా, నువ్వు సంఘంలో లేవని అర్థం. హలో, ఫిజికల్ గా బాడీ అయితే ఉంది కానీ హృదయం గాని మనస్సు గాని నీతో ఏకీభవించట్లేదు నాన్న. ఎక్కడో తిరుగుతుంది, తెచ్చుకోదాన్ని వెళ్ళి. ఎక్కడో ఉంది హృదయం, తెచ్చుకుందాం. ఏం చేయాలట? ఆతిథ్యం ఇవ్వాలి. నేను సొంత మాటలు చెప్పట్లే, వాక్యం చెప్తుంది. చూడండి, ఇప్పుడు ఏం చెయ్యాలి అన్న ప్రశ్నకు సమాధానం. సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం ఇవ్వండి, అంతే. కోత సడన్ గా స్టార్ట్ అవుతుంది, కోసుకుని వెళ్ళిపోతాడు దేవుడు. దట్స్ ఆల్. అర్థమైందా? అది ఎన్ని దినాలు? ఒక దినం ప్రేమించడం సాధ్యమే, ఒక్క దినం సాధించుకోకుండా ఉండడం సాధ్యమే. కానీ మన ప్రేమలు ఎంత గొప్పవో దేవుడు మన కళ్ళెదురుగుండా పెట్టడానికి కొన్ని దినాలు అలా కలిపి ఉంచుతాడు. ఏదో ఒక బంధం చేత అలాగ దగ్గర ఉంచితే అర్థమైపోతుంది. దూరంగా కనిపించినంత సేపు రెండు మ్యాగ్నెట్లే, దగ్గరికి పెట్టేసరికి అర్థం అవుతుంది. ఇలా దగ్గర రెండు పోల్స్ ని దగ్గర పెట్టండి, ఏం చేస్తుంది? వాళ్ళు అతుక్కుంటది కదా, అతుక్కుంటుందా? ఏం చేస్తాయి? ఆపోజిట్ అయితే అతుక్కుంటున్నాయి. మళ్ళీ ఈ మ్యాగ్నెట్ ఐరన్ అట్రాక్ట్ చేస్తుంది, ఈ మ్యాగ్నెట్ కూడా ఐరన్ అట్రాక్ట్ చేస్తుంది. చేస్తుందా? చేయదా? చేస్తుంది. కానీ సేమ్ పోల్స్ ఏమవుతాయి? దగ్గర పెట్టగానే రిపెల్ అవుతూ ఉంటాయి, దూరం అయిపోతున్నాయి. ఎంత కష్టమో ఆ రెండు మ్యాగ్నెట్లు కలపడం. అసలు కలవండి. దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? అలా ఉన్న మీరు కలవండి. ఒక్కడు ఆతిథ్యం ఇవ్వండి. ఇంకా చూడండి, ఇంకొక మాట కూడా చదువుదాం. 10వ వచనం చదువునానా? మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. స్తోత్రం. ఆమేన్. నువ్వు కృపావరాలు పొందింది దేనికి తెలుసా? ఒకరికొకడు ఉపచారం చేయడానికి. హలో, వింటున్నారా? ఒకరికొకడు ఏం చేయాలి? ఉపచారం చేసుకోవాలి. ఒకరికొకడు ఉపచారం చేయడం అంటే ఏంటి నాన్న? ఒకని అవసరతలో ఇంకొకడు తోడుండాలి, అంతే కదా? అవునా కదా?
ఒకని పనిలో ఇంకొకడు తోడుగా నిలబడాలి, అంతే కదా? అదే కదా ఉపచారం అంటే. అన్నిటి అంతం సమీపమైంది, పొలం రెడీగా ఉంది, ఇక పొలం సంగతి యజమానుడు చూసుకుంటారు. ఇక ఏమేం చేయాలో అన్ని కూడా టైం టు టైం జరిగిపోతాయి, ఇంకా ఆలస్యం లేదు. అయితే పొలంలో ఉన్న మన సంగతి ఏంటి అంటే, పొలంలో ఉన్న గింజలతో మాట్లాడుతున్న మాటలు ఇవి. అర్థమవుతుందా? ఒకరితో ఒకడు ప్రేమ కలిగి ఉండండి, ఒకరికొకడు ఆతిథ్యం ఇచ్చుకోండి, ఒకరికొకడు ఉపచారం చేసుకోండి. ఇదే మీ పని. హల్లెలూయా. ఇంకొక పని కూడా ఉంది. అది చూసుకొని మనం సంఘంలన్నిటి గురించి ప్రార్థన చేసుకోబోతున్నాం. సిద్ధపడండి. ఇంకొక పని కూడా ఉంది. 11వ వచనం చదవండి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఈ కాంగ్రిగేషన్ లో బోధ కూడా ఉంది. హలో, ఒకరికొకడు ప్రేమించుకుంటూ, ఒకరికొకడు ఆతిథ్యం ఇస్తూ, ఒకరికొకడు ఉపచారం చేసుకుంటూ ఈ పొలం దేని కొరకు రెడీగా ఉంది? కోత కోసం రెడీగా ఉంది. ఈ పొలం దేనికోసం రెడీగా ఉంది? గింజలను పొట్లల్లో వేస్తాడట దేవుడు, పొట్టును నిప్పులతో కాలుస్తాడట. మరి ఈ పొలంలో రెండు రెడీ అవుతాయి. పొట్టు ఎక్కడి నుంచి వస్తుంది? పొలంలో నుంచా, పొలం బయట నుంచా? చెప్పండి అమ్మా. పొలంలో నుంచే కదా. గట్టి గింజలైన ధాన్యం ఎక్కడి నుంచి వస్తాయి? అదే పొలం నుంచా, బయట నుంచా? పొలంలో నుంచే. అదే పొలంలో నుంచి రెండు రెడీ అవుతున్నాయి. చెప్పండి అన్నమాట. అదే పొలంలో నుంచి రెండు రెడీ అవుతున్నాయి. ఇదే సమయం ఇక్కడ బోధ కూడా ఉంది. ఒకడు బోధిస్తుంటే కనుక ఎలా బోధించాలట? దైవోక్తులను. దైవోక్తి అంటే ఏంటి? దేవుని నుండి వచ్చిన మాట, వాక్యం, మాట, సెంటెన్స్. ఆ దైవోక్తిని బోధించినట్టుగా, అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన మాటను చెప్పినట్టుగా ఒకడు ఒకరికి బోధించాలట. ఇంకేం చేయాలట? ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యము నందు చేయవలెను. హలో, వినండి. ఒకరికొకడు ఉపచారం చేసుకోవాలి. నీ సామర్థ్యమును బట్టి కాదు నాన్న, దేవుడు అనుగ్రహించు సామర్థ్యమును పొంది. అర్థమవుతుందా? మన సామర్థ్యంతో మనకి ఒక్కడికి ఉపచారం మనం చేయలేం. సరిపోదు. నువ్వు చేస్తున్న ఉపచారం మరి ఒక వ్యక్తికి సరిపోదు. దయచేసి అర్థం చేసుకుందాం. మన దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, ఎదుటి వానికి 1,00,000 రూపాయలు కావాలి. ఏం చేస్తాం? బ్యాంక్ లోన్ పెట్టి ఇస్తాం. అంతేనా? ఆ బ్యాంక్ లోన్ కూడా మాఫీ అయిపోతుంది అనుకోండి. లోన్ తీసుకోవడం కష్టమా? హల్లెలూయా. లెవెల్ అర్థమవుతుందా? బ్యాంక్ లోన్ తీసుకొని తిరిగి చెల్లించాలి కనుక వడ్డీ రేట్ల కోసం భయం పడాలి. అంతేనా? కానీ బ్యాంక్ లోన్ తీసుకున్న తర్వాత అది మాఫీ అయిపోద్ది ఒక రోజు అన్నాడు అనుకోండి, లక్షలు ఇవ్వచ్చు. 1,00,000 కాదు, ఎంతమందికైనా లోన్ పెట్టి ఇవ్వచ్చు. ఎందుకు? ఆ రుణం మాఫీ అవుతుంది. నువ్వు కట్టాల్సిన పని లేదు. నువ్వు మధ్యవర్తిగా ఉంటే చాలు, అలా తీసుకుని ఇలా ఇస్తే చాలు. అంతే కదా? నీ ద్వారా వచ్చిన అమౌంట్ రుణం మాఫీ అవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు ఎంత మందికైనా లోన్ పెట్టి ఇవ్వచ్చు. అంతే కదా? అదే పని చెయ్యి. నీ సామర్థ్యం 10 రూపాయలే, నువ్వు ఇవ్వలేవమ్మా ప్రేమను. నీ సామర్థ్యం 10 రూపాయలే, నువ్వు చెయ్యలేవమ్మా ఎదుటి వ్యక్తికి సాయం. నీ సామర్థ్యం 10 రూపాయలే, నువ్వు తోడుండలేవు ఇంకొక వ్యక్తికి. కానీ దేవుని వల్ల సామర్థ్యం పొంది ఆ వ్యక్తికి ఉపచారం చేయి. కమాన్, అర్థమవుతుందా?
పొలము బయట ఉన్న వారి గురించి మనం ముందు ఆలోచించాం. ఇప్పుడు పొలములో ఉన్నవి ఏం చేయాలో నేర్చుకుంటున్నాం. నువ్వు ఎక్కడున్నావమ్మా? పొలంలో ఉన్నావా, పొలం బయట ఉన్నావా? పొలంలో ఉన్నాం. మొట్టమొదటి గడియలోనే ప్రభు చెప్పారు, ఈ దినం దేవుడు మరలా మనకు అనుగ్రహించారని. అర్థం, కోతకి ఇంకా కొయ్యకుండా మనల్ని ఇంకొక దినం పొలంలో ఉంచారు. పని కూడా ఇచ్చారు. ఏం పని? ఒకరికొకరు ఆతిథ్యం చేసుకోండి, ఒకరిని ఒకరు అతిథిగా చూడండి. చెప్పండి, ఏం చూడాలి? ఎలా చూడాలి? ఒకరినొకరు అతిథిగా చూడండి, అతిథిగా చూడండి. ఒకరికొకరు ఉపచారం చేసుకోండి. నీకు ఉపచారం చేయడానికి నీ సామర్థ్యం సరిపోదు. సో గెట్ లోన్. ఎక్కడి నుంచి లోన్ తెచ్చుకో? దేవుని దగ్గర నుంచి. ఏం లోను? సామర్థ్యపు లోను. ఏం లోన్ అండి? సామర్థ్యపు లోను. నా వల్ల కావట్లేదండి. అవునమ్మా, అందుకే దేవుడు కావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నా వల్ల అవ్వట్లేదు, నీ వల్ల అవుతుందని ఎవడు చెప్పాడు? నీ వల్ల అవ్వదనే చెప్తున్నాడు ఇప్పుడు. నా వల్ల అవ్వట్లేదని ఒప్పుకుంటున్నావు కదా, ఆయన వల్ల అవుతుంది. అక్కడి నుంచి సామర్థ్యం పొందుకో, ఉపచారం చేయి. చెప్పండి, సామర్థ్యం పొందుకో, ఉపచారం చెయ్యని. ఇలా చెప్పండి, ఇలా చూపించి చెప్పండి. పైనుంచి లోన్ తెచ్చుకుని ఇలా ఇచ్చినట్టు చెప్పండి. పైనుంచి సామర్థ్యం తెచ్చుకో, పైనుంచి సామర్థ్యం తెచ్చుకో, ఉపచారం చెయ్యి, ఉపచారం చెయ్యి. హల్లెలూయా చెప్పాలి. పైనుంచి సామర్థ్యం తెచ్చుకో, ఉపచారం చెయ్యి. ఇలా ఉపచారం చెయ్యి అంటే ముష్టి పడేయడం కాదు. ఉపచారం చెయ్యి అంటే అతిథికి చేసినట్టుగా చెయ్యి. చెప్పాలా? అతిథి ఇలా కాదురా, ఉపచారం చేయాలి. ఉపచారం జాగ్రత్తగా. ఉపచారం ఎలా చేయాలి? జాగ్రత్తగా. స్తోత్రం. ఇంకా చూడండి, ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. హల్లెలూయా. దీని వలన నీకేంటి లాభం? దీని వలన నీకేంటి లాభం? యేసుక్రీస్తు మహిమపరచబడతాడు నాన్న. హల్లెలూయా. నువ్వు నిజంగా క్రీస్తును ప్రేమిస్తున్నావా? ఆయనకు చెడ్డ పేరు తేకు. నువ్వు నిజంగా క్రీస్తు కొరకే బతుకుతున్నావా? క్రీస్తు కొరకే బ్రతకాలని డిసైడ్ అయ్యావా? ఆయనకి చెడ్డ పేరు తేకు. ఒక ఇంటిలో ఒక భార్య తన భర్తకు చెడ్డ పేరు తేకుండా ఎలా ఉంటుందో అలా గృహ నిర్వాహకులుగా నీ ఇంటిలో నువ్వు దేవుని కొరకు నిలబడు. క్రీస్తుకు నిన్ను బట్టి దూషణ తేకు. అర్థమవుతుందా? ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నారా? ఫుల్ గా మాట్లాడితే ఫుల్ చెయ్యొద్దండి. కొంచెమే మాట్లాడితే కొంచెం చెయ్యొద్దండి. సగమే మాట్లాడితే సగం చెయ్యొద్దండి. ఆమేన్. నువ్వు చెయ్యెత్తిన సమయంలోనే నమ్ము, నీకు దేవుడు అట్టి సామర్థ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మండి. ఫుల్ చెయ్యి ఆసక్తితో ఎత్తిన వాళ్ళు ఫుల్ సామర్థ్యమును పొందబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఇక లెగుతాం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ఉన్న స్థలంలోనే మీ దగ్గర ఉన్న గోడ వైపు తిరగండి. మీ హృదయాల్ని అణుచుకోవడం మీ సామర్థ్యంలో లేదు, అది దేవుని వలన సాధ్యం. ఒక చెయ్యి గోడ మీద పెట్టండి, ఇంకొక చెయ్యి పరలోకం తట్టు ఎత్తండి. మీరు నమ్మండి, ఎత్తుతున్న చేతులకు దేవుడు బలమునిస్తున్నారు. ఎత్తుతున్న చేతులకు దేవుడు బలమునిస్తున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే నీకు దగ్గరగా ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క వాల్ ని తీసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క వాల్ ని తీసుకోండి. ప్రాకారాలని కట్టుకోవడం నేర్చుకుందాం. పడిపోయిన గోడలను కట్టుకోవడం నేర్చుకుందాం. మన సామర్థ్యంలో అది
వీలు కాదు నాన్న, మన సామర్థ్యంలో అది వీలు కాదు, కానీ దేవుని వలన అది సాధ్యం. మొదటిగా మనం అలా తయారవ్వకుండా సంఘముల గురించి ప్రార్థన చేసే అధికారం మనకి లేదు. మొదటిగా మనం ప్రేమతో నింపబడకుండా ప్రేమ వ్యాపించాలని ప్రార్థన చేసే అధికారం మనకి లేదు. ఈ రోజు నువ్వు సామర్థ్యం పొందుకున్న కొలది ఆతిథ్యం ఇవ్వు, నువ్వు సామర్థ్యం పొందుకున్న కొలది ఉపచారం చేయి. ఒకరినొకడు ప్రేమించుకోవడంలో నెక్స్ట్ లెవెల్లోనికి వెళ్దాం. అన్కండిషనల్ లవ్ ని దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. 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 నా వల్ల కావట్లేదు అని ప్రతి ఏరియాను దేవుడు తన సామర్థ్యముతో నింపును గాక. ఆమేన్. ఆమేన్. అదే సమయం ప్రార్థన చేసుకుందాం. సంఘములలో బోధించు వారు దైవోక్తులను బోధించినట్లుగా ఇదిగో వారు సిద్ధపడుదురుగాక. ఒకరికి ఒకడు ఉపచారం చేసుకోవడంలో ఒక్కొక్కరు సిద్ధపడుదురుగాక. అంతేకాదు, ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారి బాసిజం చేయడం కాదు, కానీ మాదిరిలుగా ఉండాలని వాక్యం గడిచిన వారం మనం చదువుకున్నాం. మాదిరిలుగా వాళ్ళు ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఏరియాను కవర్ చేయండి. పెద్దలను, చిన్నలను, స్త్రీలను, పురుషులను ప్రతి ఒక్కరిని కవర్ చేయండి. ఈ రోజు ఎవరో ఒకరు ప్రార్థించడం కాదు, కానీ అందరూ ప్రార్థన చేద్దాం. నోర్లిప్పండి అమ్మా, నోర్లిప్పండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మ్యూట్ లో పెట్టుకోండి, ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వినవలసింది మనుషులు కాదు, దేవాది దేవుడు. మ్యూట్ లో పెట్టుకోండి, ప్రార్థన చేయండి. మొట్టమొదటిగా బోధకుల నిమిత్తం ప్రార్థన చేయండి. బోధించుచున్న వారు చమత్కారంతో కూడిన ఏ కల్పన కథల్ని అనుసరించి ఆయన శక్తిని గాని, ఆయన సిలువని కానీ, ఆయన రక్షణను గాని వ్యర్థపరచుకుంటున్నట్లుగా ప్రార్థన చేద్దాం. ఆయన శక్తిని శక్తివంతముగానే పరిచయం చేసేలాగున వాళ్ళకి విశేషమైన ఆ పవర్ వాళ్ళలో జనరేట్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. ఏదో జోవియల్ గా స్టేజ్ ను మారుస్తున్న ఆ భయంకరమైన తంత్రం ఈరోజు నశించిపోవాలని ప్రార్థన చేద్దాం. లెట్ ఎవ్రీబడి బికమ్ వెరీ సీరియస్ టువర్డ్స్ ద ఎండ్. ఎందుకంటే ప్రతి దానికి కూడా సమయం ఆసన్నమైందట, అన్నిటి అంతం సమీపించిందట. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క నోర్లు తెరవండి. కామ్గా ఉండవలసిన సమయం కానే కాదు. ప్రార్థించండి, ప్రార్థించండి. ఇదే సమయం పెద్దవారుగా ఎవరెవరు వ్యవహరిస్తున్నారో వారందరిలోని కూడా విశేషమైన జ్ఞానము ప్రవహించాలని ప్రార్థన చేద్దాం. ప్రేమ ప్రవహించాలని ప్రార్థన చేద్దాం. అనవసరమైన గొడవలు తేకుండా, అనవసరమైన ఎలక్షన్స్ పెట్టుకొని నేనా నువ్వా అని వారు కొట్టుకుంటుంటే సంఘం ఏమవ్వాలి? ప్రార్థన చేద్దాం. అన్యజనుల వల్ల నడుచుకొనిన కాలం వేరు. వారి యొక్క దూషణలు వినబడుతున్నప్పుడు వారిని పట్టించుకోకుండా ముందుకు కదిలే సామర్థ్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ రేపపడి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. అన్నిటి అంతం సమీపించింది గనుక మెలకువగా ఉండి ప్రార్థించమని చెప్తున్నారు. నిద్రపోతూ ప్రార్థన చేయమని చెప్పట్లా. సమయం నీకు అర్థమైందా? ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండకుండా ఎన్ని తంత్రములు పనిచేస్తున్నాయి. వాటిని ఈ రోజు అణగదొక్కగలవా? పాములను, భుజంగములను ఈ రోజు నువ్వు అణగదొక్కుతున్నావు. ఉపచారం చేయనీయకుండా నీ పాదములు ఆపుతున్న, నీ చేతులను ఆపుతున్న పరిస్థితులను నువ్వు అణగదొక్కుతున్నావు. అవును, నీ వల్ల కాదు, కానీ దేవుని వల్ల సామర్థ్యం పొంది నువ్వు ఉపచారం చేస్తావు బిడ్డ. సిద్ధ మనస్సు కలిగి ఉందాం. స్వస్థ బుద్ధి కలిగి ఉందాం. బుద్ధిలో మార్పులు కలుగునుగాక.
ప్రతి ఏరియాను దేవుడు తాకుతున్నారు. నమ్మండి. హృదయాలను బాగు చేస్తున్న దేవుడు. హల్లెలూయా. ప్రవర్తనను బాగు చేస్తున్న దేవుడు. హల్లెలూయా. జ్ఞానతో ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. గొప్ప దైవమా, గొప్ప రాజా మీకే స్తోత్రములయ్యా. ప్రేమామయుడవై ఉన్న తండ్రి మీకే స్తోత్రములయ్యా. నా తండ్రి ప్రభువా యేసయ్యా, అంత్యకాలము సమీపించి ఉన్నది కనుక మేము నా తండ్రి యేసయ్యా పొలంలో ఉన్నామని మేము గ్రహించుచున్నామయ్యా. స్వస్థ బుద్ధి కలవారమై నా తండ్రి మెలకువగలిగి ప్రార్థన చేయువారముగా మేము ఉండాలయ్యా. అంతము వరకు నా తండ్రి ప్రభువా యేసయ్యా, నా తండ్రి మేము అన్నింటి మీదను నా తండ్రి యేసయ్య మా దృష్టి ఉంచి నా తండ్రి మీకు సమీపముగా ఉండి నా తండ్రి ప్రభువ మేము ముందుకు వెళ్ళాలయ్యా. నా తండ్రి ఆదిలో ఉన్న ఆసక్తి అంతము వరకు వచ్చే లోపల ఇంకా మరి ఎక్కువవును గాక అని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువ. నా తండ్రి యేసయ్య, నా తండ్రి పొలము నా తండ్రి ప్రభువ యేసయ్య, నా తండ్రి తెల్లబారి అయి ఉన్నదని యేసయ్య నా తండ్రి ఆనాడే చెప్పి ఉంటుండగా కోతకు సిద్ధముగా ఉంది అని నా తండ్రి యేసయ్యా నా తండ్రి మేము గ్రహించి ఉన్నామయ్యా. నా తండ్రి మరి ఈ చివరి దినముల్లో, ఆఖరి దినముల్లో, ఈ ఎండ్ టైంలో నా తండ్రి ప్రభువ మేము ఇంకా నా తండ్రి మెలకువ కలిగి ఉండి నా తండ్రి ప్రభువ యేసయ్య మేము మ్యాక్సిమం లెవెల్స్కి రీచ్ అవ్వులాగున మీరే మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభువ. అవునయ్యా, చెడ్డవారయ్యుండి కూడా మంచి ఈవులు నా తండ్రి పిల్లలకు నేర్పించాలని ఆశపడుతుండగా నా తండ్రి ప్రభువా పరలోకమందున్న తండ్రి యేసయ్య మీరు నా తండ్రి మీ పొలము గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు, ఎంతగా నా తండ్రి యేసయ్య మీ పొలమును నా తండ్రి ప్రేమిస్తున్నారు నా తండ్రి మేము గ్రహించుటకు కృప చూపిన దైవమా మీకే స్తోత్రములయ్యా. అన్నిటికీ నా తండ్రి అంతము సమీపంగా ఉంది అని మేము గ్రహిస్తున్నాం తండ్రి. మా పొలమును మేము కాపాడుకునేవారుగా ఉండాలి నా తండ్రి యేసయ్య. నా తండ్రి పొలమును నా తండ్రి ప్రభువ మేము మెలకువ కలిగి నా తండ్రి ప్రభువ కాపాడుకునే వారంగా ఉండాలి. ఏ మాత్రం మాలో సోమరితనం ఉండకూడదు. ఏ మాత్రం నా తండ్రి ప్రభువ యేసయ్య మాలో నిద్ర మత్తు ఉండకూడదు ప్రభువ. నా తండ్రి ఈ రోజు ఈ శబ్దంతో ప్రతి ఒక్కరూ అలర్ట్ అవుదుము గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువ. ఈ రోజు ఈ శబ్దంతో మరి యొక్క ప్రవర్తనను మా యొక్క ప్రవర్తనను మేము అలర్ట్ చేసుకుందుము గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ఆశ మా ఆసక్తి మరి ఎక్కువ అవును గాక అని మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి యేసయ్య. మా పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు చేయరాని నా తండ్రి విగ్రహారాధన నా తండ్రి ప్రభువ నా తండ్రి ఇవన్నీ విడిచిపెట్టిన వారమే నా తండ్రి. వీటి దేనిలో మేము పాలు పొందుకునే వారముగా ఉండక నా తండ్రి ప్రభువ యేసయ్య నా తండ్రి ప్రభువ మీ యందు భయము భక్తి కలిగిన వారముగా మేము ఉండాలి ప్రభువ. అన్య జనుల వలె ఇష్టము వచ్చినట్లు మేము ప్రవర్తించకుండా నా తండ్రి ప్రభువ జాగ్రత్త పడుతూ నా తండ్రి యేసయ్య మీరు నా తండ్రి మాకు ఇచ్చిన క్రియలు మేము అంతం వరకు చేయు వారముగా మేము ఉండాలి ప్రభువా. మేము మీరు ఇచ్చిన క్రియలు అంతం వరకు చేయాలంటే మేము మీ యొద్ద కూర్చోవాలయ్యా నా తండ్రి. మీ యొద్ద కూర్చొని నా తండ్రి మీరు చెప్తున్న ప్రతి ఉపదేశము ఆలకించిన వారమే నా తండ్రి ప్రభువా యేసయ్య. మేము నా తండ్రి వింటున్న ప్రతి వాక్యము నా తండ్రి మేము ప్రాక్టీస్లో పెట్టు వారముగా ఉండాలయ్యా నా తండ్రి ప్రభువా యేసయ్య. మీకే స్తోత్రములయ్యా నా తండ్రి ప్రభువా యేసయ్య. నా తండ్రి మేము నా తండ్రి ప్రభువా ప్రతి ఒక్క నా తండ్రి పనిని నా తండ్రి చేయు వారముగా నా తండ్రి యేసు రాజా ఇతరులను దూషించే వారముగా మేము ఉండక నా తండ్రి ప్రభువా ఇంకా నా తండ్రి టైం లేదు కనుక నా తండ్రి యేసయ్య మేము నా తండ్రి ప్రేమతో నా తండ్రి యేసయ్య ప్రతి ఒక్క పని చేయు వారముగా ఉండాలయ్యా నా తండ్రి యేసయ్య. ఒక్కొక్కరి పాపము ఒక్కొక్కరు ఎత్తి చూపుకోకుండా నా తండ్రి ప్రేమ కలిగిన వారంగా మేము ఉండాలయ్యా యేసయ్య. నా తండ్రి ప్రభువా మీ ప్రేమతో మేము నింపబడాలి. మీ అగాపే ప్రేమతో మేము నింపబడాలి. ఆ అన్కండిషనల్ లవ్తో మేము నింపబడాలి అయ్యా.
ముఖ్యమైనది నా తండ్రి, మొదటిది ఆజ్ఞ నా తండ్రి ప్రభు, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఈ దేవుణ్ణి ప్రేమించాలి అని వాక్యం సెలవిస్తుండగా మేమందరము నా తండ్రి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నా తండ్రి యేసయ్య ప్రేమించు వారముగా మేము ఉండాలయ్యా. మొదటిగా మిమ్మల్ని ప్రేమించు వారుగా మేము ఉండాలయ్యా. అలాగే మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించుచున్నామో నా తండ్రి మమ్మల్ని ప్రేమించుకుంటూ ఇతరుల్ని కూడా ప్రేమించు వారముగా ఉండాలయ్యా. ఎక్కడ కూడా సనుగుకునే వారముగా మేము ఉండద్దు, కానీ ఒకరి కొరకు ఒకరు నా తండ్రి ఆతిథ్యము ఇచ్చుకొని వారముగా మేము ఉండాలయ్యా. నా తండ్రి ప్రభువ, ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉండాలి, ఒకరినొకరు ఉపచారము చేసుకునేవారుగా మేము ఉండాలయ్యా. నా తండ్రి ప్రభువ యేసయ్య, మీరే నా తండ్రి ప్రభువ యేసయ్య మీ దేవోక్తులను మాకు బోధిస్తూ నా తండ్రి ప్రభువ యేసయ్య ఉపచారము చేసిన ఏడల దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము పొందుకోవాలి అని మీరు నేర్పిస్తుండగా, అవునయ్యా మేమైతే మా బుద్ధిలో నా తండ్రి మేము ప్రేమించలేం కనుక నా తండ్రి ప్రభువ మీ సామర్థ్యమును నా తండ్రి మేము పొందుకున్న వారమై నా తండ్రి ప్రభువా యేసయ్య, యేసయ్య మిమ్మల్ని మహిమపరిచే వారంగా మేము ఉండాలయ్యా. యుగ యుగములు మిమ్మల్ని మహిమపరిచేవారుగా ఉండాలి ప్రభువా. నా తండ్రి యేసయ్య, నా తండ్రి మేమైతే మీలా ప్రేమించలేము, కానీ నా తండ్రి యేసయ్య మీ ప్రేమతో మమ్మల్ని నింపండి అయ్యా. మీ వల్లే మేము ప్రేమించుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. ఆ సామర్థ్యమును మాకు ఇవ్వమని చెప్పి వేడుకుంటున్నాం. ఉపచారము చేసే సామర్థ్యము మాకు ఇవ్వండి అయ్యా. ప్రేమించే సామర్థ్యం మాకు ఇవ్వండి అయ్యా. మేము నా తండ్రి జాగ్రత్తగా ఉపచారం చేయు వారముగా మేము ఉండాలి. నా తండ్రి మేము మీ కొరకు బ్రతుకు వారముగా మేము ఉండాలి ప్రభువా. మీ కొరకు నిలబడు వారంగా మేము ఉండాలయ్యా. మీ నా తండ్రి యేసయ్య మీ దగ్గర నుండి ఆ సామర్థ్యము తెచ్చుకొని నిలబడు వారంగా మేము ఉండాలయ్యా. అలాగే నా తండ్రి ఈనాడు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బోధకుడు గురించి నా తండ్రి మేము ప్రార్థన చేయించున్నామయ్యా. నా తండ్రి ప్రతి బోధకుని విశేషమైన ప్రేమతో మీరు నింపుతున్నందుకు స్తోత్రంలయ్యా. అగాపే ప్రేమతో నింపుతున్నందుకు స్తోత్రంలయ్యా. అన్కండిషనల్ లవ్తో నింపుతున్నందుకు స్తోత్రంలయ్యా. నా తండ్రి మెలకుగా ఉండి మేము ప్రార్థన చేయు వారంగా మేము ఉండాలి ప్రభా. అవునయ్యా, పాములను భుజంగములను అనగద్రొక్కే శక్తినిస్తున్న దైవము మీకే స్తోత్రంలయ్యా. సిద్ధమైన మనస్సును కలిగింప చేస్తున్న దేవా స్తోత్రం. స్వస్థ బుద్ధిని ఇస్తున్న తండ్రి మీకే స్తోత్రంలయ్యా. తండ్రి ప్రభువా, మీ ప్రేమతో మేము నింపబడిన వారమై మీ ప్రేమను పంచు వారముగా నా తండ్రి మేము ఉండాలయ్యా. అట్టి ప్రేమను నా తండ్రి మీరు మా అందరిలో ఉప్పొంగ చేస్తున్నందుకు స్తోత్రం. మా దైవజనుల్లో ఉప్పొంగ చేస్తున్నందుకు స్తోత్రం. సార్వత్రిక సంఘములో నా తండ్రి ప్రతి బిడ్డను నా తండ్రి ఆ యొక్క అగాపే ప్రేమతో మీరు నింపుతున్నందుకు స్తోత్రం అయ్యా. పొలము కోతకు సమయం అయ్యుంటుండగా మేమందరము నా తండ్రి గట్టి గింజల వలె నా తండ్రి యేసయ్య మేము ఉండుటకు కృప చూపించండి. ఎక్కడెక్కడ పొట్టు ఉన్న స్థితి మాలో ఉండటానికి వీల్లేదయ్యా. పొట్టు కాల్చబడుతుంది ప్రభా. కాబట్టి మేము బలమైన స్ట్రాంగ్ అయిన విత్తనముగా నా తండ్రి ప్రభు మేమందరము ఉండాలయ్యా. నా తండ్రి ప్రభు యేసయ్య అట్టి విధముగా నా తండ్రి మీరే మమ్మల్ని అందరినీ నా తండ్రి యేసయ్య మీ ప్రేమతో నింపిన విధానమును బట్టి స్తోత్రములయ్యా. మీ కొరకు నిలబడే వారముగా మమ్మల్ని ఆశీర్వదించిన దైవమా స్తోత్రములయ్యా. మీ యొక్క సామర్థ్యముతో మమ్మల్ని నా తండ్రి ప్రభు నింపుతున్న తండ్రి మీకే స్తోత్రములయ్యా. మీరు ప్రేమామయుడై ఉన్నారు కనుక ఆ ప్రేమతో మేము నింపబడిన వారం, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నా తండ్రి యేసయ్య మిమ్మల్ని ప్రేమించు వారంగా మేము ఉండాలి. ఇతరుల్ని ప్రేమించు వారంగా మేము ఉండాలి. గొప్ప సాక్షులుగా మేము నిలబడాలి ప్రభా. తండ్రి మీరు అక్కడ నా తండ్రి అతి సమీపంలో ఉంటుండగా నా తండ్రి యేసయ్య మీ ప్రేమతో నింపబడిన వారమే అనేక మందిని మీ సన్నిధికి నడిపించు వారముగా మేము ఉండాలయ్యా. అగాపే ప్రేమతో యేసయ్య మమ్మల్ని నింపుతున్న తండ్రి స్తోత్రం. తండ్రి ప్రభా
ఈ రాకడ సమయం మేమందరము లేవనెత్తబడే బిడ్డలుగా, కుటుంబములుగా, సంఘములు ఉండటానికి కృప చూపుతున్న దైవమా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభు. చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అందరం కలిసి చెప్దామండి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.